భాగంగా ఎంఈఓ స్వామి సార్ గారికి, అదేవిధంగా పెద్దలు కృషి స్కూల్ కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి గారికి, నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరుడు కన్నె సురేందర్ గారికి, అనంతరావు గారికి, నాగేంద్ర గారికి, రవి గారికి, అదేవిధంగా బోధరే స్వామి, జేజే నర్సయ్య, గోవర్ధన్ స్వామి, మన జనార్దన్, అశోక్, అదేవిధంగా కల్పన, మోహన్, 3 రోజుల పాటు నిర్వహించినటువంటి క్రీడోత్సవంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా 3 ఈవెంట్లలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో 3 ఈవెంట్లలో పాల్గొన్నటువంటి ముఖ్యమైన మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అధికారులతోటి ఈ 3 రోజులు మీకు ఒక రకమైన బాండింగ్ ఏర్పడ్డది. అంటే ఏ స్కూల్లో ఏ క్రీడాకారిని ఏ క్రీడాకారుడు ఉన్నాడని ఒక బాండింగ్ ఏర్పడ్డది. క్రీడల ద్వారా ఒక పక్క ఫైట్ చేస్తూనే మరొక పక్క స్నేహం ఏర్పడుతుంది. క్రీడలు అన్నిటికంటే క్రీడల్లో చురుకుగా ఉన్న వ్యక్తులు మిగతా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా క్రీడల పట్ల ప్రత్యేకమైన చొరవతోటి ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మొన్నటికి మొన్న ప్రపంచ క్రీడాకారుడు ఫుట్బాల్ క్రీడను మెస్సీని మన రాష్ట్రానికి రప్పించడంలో కానీ, క్రీడలను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషికి మనం అందరం కూడా ఇక్కడికి వెళ్ళి ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వతహాగా క్రీడాకారుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడల కొరకు ప్రత్యేక శ్రద్ధ ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహించే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్న సమయంలో చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరితో కలిసి మీ అందరిని కలుసుకోవడం, మీ అందరినీ ఇంతకుముందు గేమ్ చూస్తున్నప్పుడు అప్పుడెప్పుడో 40 సంవత్సరాల కింద మేము ఆడినప్పుడు చూసినటువంటి నేను స్వతహాగా ఖోఖో క్రీడాకారుని. అంటే క్రీడల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువులో కూడా ఎక్కువ తేజ ఉంటారు. అందరూ అనుకుంటారు ఇలా ఆడుకుంటూ నువ్వు చక్కగా చదువుకోవడం అనుకుంటారు, కానీ ఎక్కువ ఆటలలో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి చదువు మీద కూడా కొద్ది సమయం కేటాయిస్తే ముందుకెళ్తుంటారు. మీ అందరూ తీర్చిదిద్దినటువంటి మీ ఉపాధ్యాయులను అందరూ కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇంత కేర్ తీసుకున్నారు కాబట్టి ఈ 3 రోజుల పాటు ఈ క్రీడలు ప్రశాంతంగా ఉల్లాసభరితంగా సాగినందుకు 10 స్కూళ్ళ ఉపాధ్యాయ బృందాలకు, అదేవిధంగా ఈ క్రీడలు నిర్వహించినటువంటి పీడీలందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళ సమయానికి టీచర్స్ ఇంతకుముందు విద్యాసాగర్ రెడ్డి సార్ ఇక్కడికి వచ్చి లేనట్టండి. అంటే విద్యాసాగర్ రెడ్డి అండ్ టీం వాళ్ళకు ఎప్పుడు కూడా క్రీడలు ఎక్కడ ఉన్నా వాళ్ళ పూర్తి సమయాన్ని కేటాయిస్తాడు. సార్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలా, గత 15 సంవత్సరాలుగా ఒక్క పీడీ పోస్ట్ చేయనటువంటి ప్రభుత్వాలు, కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పీడీ పోస్టులు భర్తీ చేసినటువంటి, అంటే ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి క్రీడల పట్ల ఉన్న చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ అర్బన్ మండల్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2025-26 ఈజ్ క్లోజ్డ్. లాయల్ చేసి గేమ్స్ ని మీట్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఈ గేమ్స్ కి కోఆపరేట్ చేసిన ఇంతటితో 69th SGF బెంగల్ అర్బన్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అన్ని కూడా అప్పుడే డిగ్రీ
మౌనిక గారు. All the PTs, కృషి హై స్కూల్ మహేశ్వర్ గారికి. Please come on to the bus. Additional PT కృషి హై స్కూల్ మహేశ్వర్ గారు. మరికొద్ది సేపట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అందరూ సిద్ధంగా ఉండాలి పిల్లలు. ఖోఖో జూనియర్ PTs, please be ready. కృషి